వింటున్నారు సిద్దిపేట సూపర్ హిట్స్ తెలంగాణ ఎఫ్ఎం మరుగుతూ మన పాట నేను మీ ఆదేశాలు వచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడ మనతో పాటు ఎదలో నీ ధ్యానం అని చెప్పేసి సో ఆ సాంగ్ కోసం ఎంతమంది అయితే వర్క్ చేశారో సో వాళ్ళందరూ నా దగ్గర ఉన్నారు. అండ్ మన విలేజ్ ఫోక్స్ ఉంది మన యూట్యూబ్ ఛానల్. సో ఆ ఛానల్ సంబంధించిన ప్రతి ఒక్కరు దాంట్లో ఎవరైతే వర్క్ చేస్తారో సో వాళ్ళందరూ మనతో ఉన్నారు. సో వాళ్ళందరితో మనం మాట్లాడుతున్నాం అండ్ మీరు కూడా వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి అంటే డూ కాల్ 9246910053 అన్నారు. సో ఆ నెంబర్ మీరు కాల్ చేసినట్టయితే సో వాళ్ళు మనతోటే ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనం మంచి స్టేట్ ఇస్తున్నాం. సో ఇక్కడ మనతో పాటు సీఈఓ గారు ఉన్నారు. సో రమేష్ రెడ్డి గారు, హాయ్ బ్రో. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రైట్ నా మనం 4కి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నాం. బట్ టైం కొంచెం అంటే మేము కూడా అక్కడ నుంచి చాలా దూరం నుంచి రావాల్సి వచ్చింది కాబట్టి సో సారీ వాయిస్ యాక్చువల్లీ మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇది యాక్చువల్లీ 5కి స్టార్ట్ అవుతుంది. ఓకే, విల్ ఎంజాయ్ దిస్ 1 hour. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఛానల్. అండ్ మీ సాంగ్ ఎదురు నీ దాని మీద సూపర్ హిట్ రన్నింగ్ అసలు ఎట్లా ఉందంటే చూడగానే అందరికీ ఇట్లా అయిపోతున్నారు స్టూడెంట్స్ అందరూ మామూలుగా యూత్ అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మా మా విలేజ్ ఫోక్స్ తరఫున తెలంగాణ ఎఫ్ఎంకి మా ధన్యవాదాలు. సో సూపర్ బ్రో. అంటే మీకు అంటే ఇక్కడ ఉన్నారు కదా, సో మీ నేమ్ రమేష్ రెడ్డి గారు. అంటే మన బిజినెస్ గారికి మీ గురించి చెప్తారు ఒకసారి. దిస్ ఇస్ రమేష్ రెడ్డి. నేను యాక్చువల్లీ సమ్ బిజినెస్ చేస్తుంటాను. అయితే నాకు కొంచెం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. అది కూడా లిరిక్ రైటర్ మిస్టర్ శ్రవణ్ వెల్మల్. ఈజ్ లిస్నింగ్ ఆర్ నాట్ నాకు తెలియదు కానీ బట్ ఐ కెన్ అంటే నేను చెప్పుకోవాలి శ్రవణ్ వెల్మల్ ద్వారా నేను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశం నాకు వచ్చింది. సో శ్రవణ్ వెల్మల్ సాంగ్స్ రాస్తుంటాడు. ఆయన కూడా కొంచెం సపోర్ట్గా నేను కొన్ని సమ్ చేస్తుంటాను అనమాట, మీన్స్ సమ్ ఎడిట్స్. సో దానివల్ల ఒక మంచి పాట వచ్చింది, అమ్మే కదా నాన్నే కదా అనే సాంగ్. సో దానివల్ల మేము ఈ సాంగ్ మంచిగా ఉంది, స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో అప్పుడు విలేజ్ ఫోక్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ మంత్లో. సో దాంట్లో కిరణ్ మచ్చ మెయిన్ రోల్ అండ్ సాయి వీళ్ళందరూ చేశారు. సో చాలా బాగా వచ్చింది వీడియో. అండ్ మీ విలేజ్ ఫోక్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన సాంగ్ అమ్మే కదా నానే కదా. సో అది ఎట్లా అనిపించింది మీరు ఫస్ట్ సాంగ్ వింటున్నప్పుడు? చాలా బాగుంది. యాక్చువల్లీ ఫీల్ గుడ్ సాంగ్ కాబట్టి అది అమ్మ నాన్నల గురించి తెలిపే సాంగ్ కాబట్టి సో చాలా బాగా అనిపించింది. దాంట్లో కిరణ్ మచ్చ నటించడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ సాంగ్తోనే మంచి బ్రేక్ ఇచ్చేసారు. సరే, మంచి వ్యూస్ రాకుండా కానీ మంచి పేరైతే వచ్చింది. ఎందుకంటే ఒక ఎథికల్ గల ఛానల్ అనే పేరైతే ఒకటి వచ్చింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు తీసుకున్న సాంగ్ కూడా ఎదలోని ధ్యానం కూడా మాకు మంచి పేరు తీసుకొస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే మేము ముందు నుంచి అనుకున్నాం మా ఛానల్లో వల్గారిటీ లేకుండా చాలా బాగా మంచి సాంగ్స్ అందరికీ అందివ్వాలనే ఉద్దేశం మీద మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మీరు బిజినెస్ చేస్తారని చెప్పేస్తున్నారు, బట్ మీకు యూట్యూబ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. అంటే లైక్ ఈ సాంగ్ వినగానే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆ పర్సన్ వచ్చి మీకు అప్రోచ్ అయిన తర్వాత చెప్పింది కదా సాంగ్ ఇట్లా చేద్దామని చెప్పేసి. ఇది ఇప్పుడు అమ్మాయి కదా అమ్మాయి కదా ఫస్ట్ అంటే నేను చెప్పినాను కదా శ్రవణ్ వెల్మల్కి నేను అంటే నాకు కొంచెం తెలుగు మీద కొంచెం పట్టుంది అనమాట. అంటే అక్షర దోషాలు అవన్నీ కూడా ఆయన కొంచెం అక్షర దోషాలని సరి చేయడానికి నాకు పంపించేవాడు. సో అన్నీ సెట్ చేస్తుండగా ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. సో అప్పుడు అనుకున్నాం అనమాట మరి మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో అనుకొని చేసినాం. చాలా బాగా వచ్చింది. సో బద్రి డిఓపి నేను డైరెక్షన్ చేశారు, సాయి యాక్ట్ చేశారు, అందులో మా అబ్బాయి కూడా యాక్ట్ చేశాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు యాజ్ ఎ ఫాదర్ క్యారెక్టర్ అండ్ మాధురి మేడం యాజ్ మదర్ క్యారెక్టర్. వీళ్ళందరూ చాలా బాగా చేశారు, మంచి సపోర్ట్ ఇచ్చారు. హస్నాబాద్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఏదైతే ఉందో అక్కడ షూట్ చేశాము. అండ్ సాగర్ గ్రాఫిక్ డిజైనర్ ఫస్ట్ నుంచి కూడా నాకు నా లోగో తయారు చేసి సో ఇదంతా కూడా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. అది అండ్ ఇప్పుడైతే మీరు ఉన్నారు అండ్ మీరు చేసిన ఫస్ట్ విలేజ్ ఫోక్స్ లో సాంగ్ ఏదైతే ఉందో సో అది మనం ఇప్పుడు అందరం విన్నాము అండ్ మన లిజనర్స్ కూడా అందరూ వెయిటింగ్ అనమాట. తప్పకుండా. సో మీరు చెప్పండి, అంటే మాకు లిజనర్స్ ఉన్నారు, సో ఇంకా మన సాంగ్ ఎదురు ధ్యానం కోసం ఎన్ని డేస్ మీరు వర్క్ చేశారు? లైక్ ఎన్ని డేస్ పట్టింది? ఎదులో నీ ధ్యానమే ఎంచుకున్న తర్వాత ఫస్ట్ హీరోయిన్ సెలెక్షన్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తీసుకోవాలి, అదంతా కూడా అనుకున్నాం అనమాట. ఈ సాంగ్ మానుకోట ప్రసాద్ గారు రాశారు, మంచి రైటర్, చాలా బాగా మంచి సాంగ్ రాసిచ్చారు. తర్వాత వరంగల్ ట్యూన్స్ ఎవరైతే ఉన్నారో ఇంద్రజిత్ మ్యూజిక్ అందించారు మనకి. సో చాలా మంచి మ్యూజిక్ అందించారు. అలాగే చెల్లి వినీలా శివపురం. యాక్చువల్లీ చెల్లి చాలా పాటలు పాడింది ఇంతకుముందు, బట్ ఈ సాంగ్ తోటి ఇంకా చెల్లికి మంచి పేరు వస్తుందని చెప్పేసి అనుకున్నాను. అలాగే మన ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా డిఓపి గారు అండ్ డైరెక్టర్ అండ్ డిఓపి. అండ్ అక్కడ అచ్చం అంటే చాలా మాకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటంటే రాఘవేంద్ర రావు స్టైల్లో ఉన్నది అసలు మీరు చూపించిన తీరు, ఆ దర్శకత్వ ప్రతిభ వెనుక ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా అట్లా మీరు చూపించారని చెప్పేసి అని అంటున్నారు. సో లిజనర్స్ మీరందరూ కూడా మా విలేజ్ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఎదలోని ధ్యానమే సాంగ్ చూడండి, చాలా బాగా వచ్చింది. సో చూస్తారని కూడా ఆశిస్తున్నాను. తప్పకుండా అందరూ వస్తారు, ఎందుకంటే అది మనం నిన్న ఈవినింగ్ 4కి రిలీజ్ అయ్యింది సాంగ్. అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే మోర్ ఓవర్
లైక్ అది 1 మిలియన్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అట్లా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ మంచి వ్యూస్ వస్తున్నాయి. నైట్ వరకు మంచి వ్యూస్ వచ్చాయి. మార్నింగ్ కొంచెం అందరూ భక్తిలో అంటే దేశభక్తిలో బట్ మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది, చాలా బాగా వస్తుంది. అండ్ మీ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ లిజనర్స్ అందరికి కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో లిజనర్స్ ఇప్పుడైతే మనతో పాటు మన విలేజ్ ఫోక్ టీమ్ అంతా ఉన్నారు. సో వాళ్ళందరితో మనం మాట్లాడుతున్నాం. అండ్ ఫస్ట్ అయితే మన అమ్మాయి కదా సాంగ్ అయితే వచ్చేసింది. సో ఇంకా మీరు వాళ్ళతో కనుక మీరు మాట్లాడాలని చెప్పేసి ఉంటే మాత్రం మీరు మాకు కాల్ చేసిన నెంబర్ 9246910050 అనమాట. అండ్ ఇప్పుడైతే మీకోసం ఇన్స్టాలో కూడా లైవ్ వచ్చేసింది. సో స్టేట్ అంటే తెలంగాణ ఎఫ్ఎం ఇప్పుడైతే సాంగ్ అయితే స్టేట్ తెలంగాణ ఎఫ్ఎం. ఎస్ ఇప్పుడైతే మనతో పాటు విలేజ్ ఫోక్ టీమ్ అంతా మనతో ఉన్నారు కాబట్టి సో ఇప్పుడే సూపర్ సాంగ్ అయితే ఉన్నారు కదా, అమ్మ కదా అని చెప్పేసి అని అమ్మ కదా అంటే నాన్న. సో ఇట్లాంటి ఎమోషనల్ సాంగ్స్ అంటే దట్ ఫోక్స్ అది యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ది బెస్ట్ అంటే ఫస్ట్ సాంగ్తోనే మంచి హిట్ కొట్టేశారు. సో రమేష్ గారు ఎట్లా అనిపించింది మీకు? అది అంటే ఇప్పుడు వింటుంటేనే మన అందరికీ మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది, కొత్త సాంగ్ ఏదో వచ్చిందని చెప్పి అనుకుని మళ్ళీ చూస్తారు వాళ్ళు. చాలా ఫీల్ గుడ్ సాంగ్. చూడాల్సిన అందరు ప్రతి ఒక్కరు అంటే తెలుగు ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. తెలుగు ప్రజలందరూ చూడవలసిన పాట. అంటే ఎందుకంటే అమ్మా నాన్న విలువది లేకుండా వాళ్ళు ఎంత కష్టపడుతున్నది లేకుండా వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నా కూడా మనకి ఏది కావాలన్నా కూడా వాళ్ళు చేసి పెట్టడానికి రెడీ ఉంటారు. సో వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే ఉద్దేశం మీద ఈ అమ్మే కదా నాని కదా అనే సాంగ్ తీయడం జరిగింది. అండ్ అందులో మీరు తీసుకున్న మ్యూజిక్కి తీసుకున్న జాగ్రత్త మొత్తం సూపర్ అన్నమాట. ఎందుకంటే థ్యాంక్ యూ. క్రెడిట్ గోస్ టు ఇంద్రజిత్ వరంగల్ ట్యూన్స్. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీస్ సింగర్ హిందుస్థానీ వోకలిస్ట్ ఆల్సో. సూపర్. సాంగ్ అంటే మీరు ఛానల్ ఒక ప్లాన్ తోటి స్టార్ట్ చేసేసినట్టున్నారు. అందరూ ఎక్స్పర్ట్స్ని పెట్టేసుకొని పక్కన. సో మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్పర్ట్స్ అండి, మీన్స్ ఈ టీం అంతా లేదు, ఒక్కరినే చేసుకున్నాను. తర్వాత ఈ ఎదలోని ధ్యానానికి ఇంకా అప్పుడు అనుకున్నాం అనమాట, నేను ఒక్కరిని ఎందుకు వెళ్ళాలి, మనందరం కూడా కలిసిపోతే మంచి ఉందని చెప్పేసి మన డైరెక్టర్ గారు అలాగే చెల్లి సింగర్ మన వాళ్ళందరూ కూడా పార్ట్నర్స్. అండ్ సాగర్ ఫస్ట్ నుంచి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు. గ్రాఫిక్ డిజైనర్ ఫస్ట్ లోగోతో పరిచయం, మాకు లోగోతో పరిచయం అయిన పరిచయము ఇవాళ మొత్తం అన్నిటికి కూడా సాగర్ ముందు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సాగర్. సో ఎట్లా అనమాట అందరూ గుర్తుండిపోతారు కదా. అంటే ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం నాకు ఉంటుంది. ఈవెన్ ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మనకు అందరూ సహాయం చేసిన వాళ్ళు కూడా అందరినీ గుర్తుంచుకోవాలి. అప్పుడే మనం ఏమైనా బయట రావడానికి అవకాశం ఉంటే ఇలా పడడానికి కూడా అవకాశం తప్పకుండా. ఎందుకంటే బయట కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా మనకి సపోర్ట్ ఇస్తారు అని చెప్పేసి అని మొత్తం వాళ్ళ ప్లానింగ్ అంతా వేరే ఉంటుంది. టోటల్ మన మీద డిపెండ్ అవుతూ ఉంటారు. బట్ మనం మర్చిపోయి మనం కనుక ముందుకెళ్తే అది కాదు. ఇది ఇప్పుడైతే అందరికీ కరోనా అని చెప్పేసి కొంచెం బయట రావడానికి కూడా కొంచెం భయపడుతున్నారు. అంటే మీకు షూట్ టైంలో ఏమైనా ఇబ్బంది అట్లాంటివి జరిగింది? అలా ఏం లేదు. ఎందుకంటే మేము చేసింది ఒక మా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేవులకుర్తి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 2 గోదావరి పాయలు, అంటే పాయలు ఎక్కువ ఉన్నాయి, 2 గోదావరిలు, అంటే గోదావరి మాటలు ఉంది, గోదావరి సదర్ మాట అనేది ఒకటి ఉంది. మేము చేసింది గోదావరి మాటల దగ్గర చేసినాం. మంచి లొకేషను. సో అక్కడ మనం చేసినంత కూడా అడవి ప్రాంతంలో గోదావరి ప్రాంతంలో కాబట్టి మనకు అక్కడ ఇబ్బంది ఏం రాలేదు. విలేజ్లో ఇక్కడ చేయలేదు కాబట్టి ఇబ్బంది రాలేదు. మేము కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు కూడా వీ హ్యావ్ అన్నీ ఉన్నాయి, మాస్కులు శానిటైజర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే మాస్క్ పెట్టుకుని మాట్లాడితే సరిగ్గా రాదు కాబట్టి అట్లా పక్కన పెట్టేసి మాట్లాడుతున్నాం. సో ఇది అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, కొంచెం భౌతిక దూరం పాటించండి, సబ్బుతో చేతులు కడుక్కోండి, శానిటైజర్ వాడండి. సో అది అలాగే కరోనా టీ కూడా నేను చెప్తాను రెసిపీ, మా చెల్లె వీడియోలా తయారు చేసింది. సో విల్ రివీల్ దట్ రెసిపీ ఆల్సో. సో మీరందరూ కూడా చేసుకోవచ్చు, దాన్ని చాలా మంచిది హెల్త్కి, ఇమ్యూనిటీ డ్రింక్ అనమాట. అండ్ ఆ సాంగ్లో కూడా లొకేషన్స్ అంటే ఎవరు ప్లాన్ చేసి తీసిన మా హీరో సంపత్ శామ్ లొకేషన్ మాస్టర్. సో ఎవ్రీథింగ్ అంటే ప్రతి లొకేషన్ కూడా తిరిగి మరి మొత్తం అన్ని లొకేషన్స్. మా ఊర్లో ఉన్న లొకేషన్ నాకు తెలియకుండా, అంటే మీకు మా ఇబ్రహీంపట్నంలో కూడా చెరువు గట్టు దగ్గర ఇక్కడ తీసుకోవచ్చు అనే విషయం నాకు తెలియదు. బట్ రీసెర్చ్ దట్. సో థ్యాంక్స్ సంపత్ శామ్, ఈజ్ మై క్లాస్మేట్ సన్. ఓకే, క్లాస్మేట్ సన్. యా సూపర్. అసలు మొత్తం లొకేషన్స్ అనేది చూస్తూ ఉంటే నేను మొత్తం గోదావరి సైడ్ వెళ్ళిపోయారని చెప్పేసి తెలంగాణలో అట్లాంటి సీన్స్ కూడా అంటే మనం గుర్తించట్లేదు. అసలు తెలంగాణలో ఉన్న లొకేషన్స్ కానీ ప్రకృతిని ఆస్వాదించట్లేదు, మనం ఆనందించట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా తీసుకోవచ్చు. ఫ్రేమ్లో చూపించడం గొప్పతనం అది ముఖ్యంగా డైరెక్టర్ చెందుతుంది. ఎందుకంటే అక్కడ పోయి చూస్తే నార్మల్గా ఉండొచ్చు. డిఓపి గారు అండ్ డైరెక్టర్ గారు. సో ఇప్పుడు ఆయన చేద్దాం. ఓకే డైరెక్టర్ గారు
గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో సాంగ్ ఇంత మంచిగా వచ్చింది అండ్ రమేష్ రెడ్డి గారు మొత్తం మీరు ఎంత బాగా చూపించారని చెప్పేసి అన్నారు. మీకు ఎట్లా అనిపించింది బయట? చాలా బాగుందండి రెస్పాన్స్. నిన్న 4 o'clock రిలీజ్ చేశాము. మాకు నైట్ 10 వరకు కూడా రెస్పాన్స్ మామూలుగా లేదు. కాల్స్ మాట్లాడడానికి, మెసేజ్లకు రిప్లై ఇవ్వడానికే సరిపోయినాము. చాలా అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ వచ్చింది రెస్పాన్స్. చాలా హ్యాపీ. సూపర్. అంటే సాంగ్ కానీ లొకేషన్స్ అని మీరు దగ్గర నుండి మొత్తం కేర్ తీసుకొని ఉంటారు పక్కన నుండి. ప్రాపర్టీస్ అన్ని కూడా ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ వెనకాల మొత్తం అవి మామూలుగా మేము షూట్ చేసింది ఒక 2 days, కాకపోతే ప్రిపరేషన్ మాత్రం ఒక 20 days ప్రిపరేషన్ ఉంది. వెనకాల వాటర్ బాటిల్స్ కలరు ఆ గుడ్డలు తీసుకొని మనకి ఎంత తక్కువ బడ్జెట్ లో మనం అంటే గొప్ప వాళ్ళతో పోల్చుకోవద్దు. ఇన్స్పిరేషన్ అయితే మాకు రాఘవేంద్రరావు గారు చిన్నప్పటి నుంచి, అంటే మేము చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు, పాటలు ఇవన్నీ ఆ ఇన్స్పిరేషన్ బాగా ఉండింది నా మీద. మనము అంత బడ్జెట్ అయితే పెట్టుకోలేము మనము. సో మనం తక్కువ బడ్జెట్లో ఎంతవరకు అయితే చేయగలుగుతామో ఆలోచించి ఆ తక్కువ బడ్జెట్లో ఉన్న ఏమంటారు వాటిని ఉన్న టైంలో వాడుకొని చేయగలిగాము. సో చాలా హ్యాపీ. ఎందుకంటే ఐటమ్స్ అని వెనకాల వాటర్ బాటిల్ కట్టి అది తిరుగుతున్నాయి. నెక్స్ట్ గంపలో అక్కడ కూర్చొని తను అక్కడ కూర్చొని వెనకాల తీసిరేస్తుంటారు. అవునవును. ఆ గంపలు చాలా చాలా కష్టపడ్డారు. ఓవరాల్ గా ఒక 4 టేకులు చేపియాల్సి వచ్చింది. చాలా కష్టపడ్డారు. దాంట్లో ఒక 2 seconds 3 seconds ఉంటుంది, కానీ పాపం చాలా కష్టపడ్డారు. సాంగ్ మొత్తం నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన అనమాట నేను కూడా. నాకు కూడా ప్రతి ఒక్కటి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో డిఫరెంట్ వేరియేషన్ కనిపిస్తుంది దాంట్లో. అవునండి, అవును. అండ్ తర్వాత ఇప్పుడు సింగర్ గారు. హాయ్ సార్. మీ పేరు? నా పేరు వినీలా శివపురం. ఈ సాంగ్కి నన్ను అన్నయ్య సెలెక్ట్ చేసుకోవడానికి కారణం దినేష్ తెలంగాణ ఛానల్లో, తెలంగాణ టాలెంట్ ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేశాను. అది చూసి అన్నయ్య వచ్చారు. సో మా కొరుట్లలో అంటే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి సింగర్ని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో అన్న నా దగ్గరకు వచ్చారు. పాడతావా చెల్లి అని అడిగారు. ఆబ్వియస్గా అన్నని అంటే ఒక గాయని అంటేనే పాడాలి కాబట్టి ఏ రకమైన పాట అయినా పాడతానన్నాను. రచన మానుకోట ప్రసాద్ గారు అన్నారు. సో షాక్ యాక్చువల్లీ, అంటే మంచి రచయిత ఆయన. వరంగల్ ట్యూన్స్ మ్యూజిక్ అన్నారు. సో ఇట్స్ ఆసమ్. ఇంద్రజిత్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్, చాలా బాగా ఎంకరేజ్ చేశారు పాడుతున్నప్పుడు కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఐ థింక్ అందరూ సింగర్ అనగానే ఎక్స్పెక్ట్ చేస్తారు పాడతానేమో అని. పాడమంటారా? ఎస్ ఆఫ్ కోర్స్. ఫస్ట్ వేరే సాంగ్ తోటి మంచి ఈ సాంగ్ పడుతుంది. ఫస్ట్ నచ్చిన సాంగ్ పడుతుంది. సో అయితే ఇండిపెండెన్స్ డే అన్నాం కాబట్టి అందరికీ ఫస్ట్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇప్పుడు అమ్మా నాన్నల విలువ గురించి తెలిసిన ఒక మంచి పాట విన్నాం కదా, మరి ఇప్పుడు దేశభక్తి గురించి కూడా తెలియాలి కాబట్టి చిన్న పాట. ఈ దేశం నా ప్రాణమని, ఈ దేశం నా సర్వమని, ఈ దేశంలో పుట్టడం అంటే ఎన్నో జన్మల పుణ్యమని. ఈ దేశం నా ప్రాణమని, ఈ దేశం నా సర్వమని, ఈ దేశంలో పుట్టడం అంటే ఎన్నో జన్మల పుణ్యమని. సో థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. అండ్ ఇప్పుడు ఈ ఎద్దులో నీ ధ్యానమే సాంగ్ కదా, Yeah. ఒక్కసారి మన లిజనర్స్ వినిపిస్తారా? సో ఆఫ్ కోర్స్ యదనాని ధ్యానమే నీకై గారాటమే, ఇదిగా నీ గానమే నీకై పోరాటమే. ఎప్పుడు వస్తావో ఎక్కడ ఉన్నావో కలవరపడుతున్నరా పోనామా. ఎప్పుడు వస్తావో ఎక్కడ ఉన్నావో కలవరపడుతున్నరా పోనామా. ఈ కాలం మీద వనోయ్యా నిన్ను నన్ను దూరం చేసేనయ్యా, పానం మగదు ఎల్లిరయ్యా నిన్ను చూడకుండా వాగయ్యా. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సూపర్. అండ్ ఇప్పుడైతే ఆ సాంగ్ అయితే లైవ్ లో వచ్చేస్తుంది. సో లిజనర్స్ అందరూ వింటున్నారు కదా. సో మన తెలంగాణ ఎఫ్ఎంలో విలేజ్ ఫోక్స్ వాళ్ళందరూ మనతో ఉన్నారు. సో ఆ టీం మొత్తం సో ఎదురు నీ ధ్యానమే సాంగ్ అనేది ఎంత అంటే సింగర్ గారు ఇప్పుడు పాడారు. అండ్ ఆ సాంగ్ అయితే ఇప్పుడు లైవ్ లో వచ్చేస్తుంది. సో ఎట్లాంటి ఇంకా మీరు వాళ్ళతో కూడా ఏమైనా షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే సాంగ్ గురించి సో డూ కాల్ 92469100 అనమాట. ఇప్పుడు సాంగ్ అయితే వచ్చేసి స్టేట్ నుండి తెలంగాణ ఎఫ్ఎం గారు అండ్ విలేజ్ ఫోక్స్
CEO గారు. అంటే ఇక్కడైతే మనం ఎందులో నీది అనే సాంగ్ టీమ్ అంతా ఉన్నారు అండ్ ఇప్పుడైతే సింగర్ పాడిన సాంగ్ అయితే ఉన్నారు కదా, సో అది లైవ్లో వచ్చేస్తుంది. సో ఆ లైవ్లో మీరు వినాలని చెప్పేసి ఉంటే జస్ట్ ఆ ప్రెషర్ వెళ్ళిపోయి తెలంగాణ యాప్ డౌన్లోడ్ చేసినట్టు మార్నింగ్ జిమ్ వరకు వచ్చే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇలాంటి ఫోక్ సాంగ్స్ అయితే వింటూ ఉంటాము. పార్టీ మాట్లాడాము అంటే మన డిఓపి గారితో అండ్ మన రమేష్ రెడ్డి గారితో. సో ఇక్కడ ఇంకా మన గ్రాఫిక్ డిజైనర్ గారు ఉన్నారు. సో సంపత్ హీరో మా హీరో గారి గురించి చెప్పాలి. యాక్చువల్లీ ఒక్క క్షణం అంటే 2-3 సెకండ్లు కన్నడిపోతున్నా చాలా బాగా కనబడ్డాడు. హనీ సార్ చాలా ఇష్టం అనమాట. హనీ సార్ రాలేదు, హనీ సార్ నాకు బదులుగా మా హీరో సంపత్ శామ్ తీసుకొచ్చాం. సో యూ కెన్ స్పీక్ విత్ మిస్టర్ సంపత్ శామ్. ఇప్పుడు ఇది కూడా సంపత్ శామ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. గుడ్ ఈవినింగ్ సంపత్ గారు. ఎస్, గుడ్ ఈవినింగ్ అన్న. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో ఎట్లా అనిపించింది మీకు సాంగ్ మన వాళ్ళు ఇట్లా మీతో డిస్కస్ చేసిన తర్వాత? యాక్చువల్లీ మేమందరం ఒకటే, లైక్ వి బోత్ ఆర్ లైక్ ఫ్యామిలీ. సో లైక్ సాంగ్ మాట్లాడినప్పుడు ఏం అనిపించలేదు, జస్ట్ రోల్ వెళ్ళిపోయినాం అంతే. సూపర్. అండ్ లొకేషన్స్ కూడా మొత్తం లొకేషన్ చూసినంత లొకేషన్ చూసినంత కూడా లొకేషన్స్ అన్నీ ఏంటంటే మేము ఫ్రెండ్స్ తోటి చాలా తిరుగుతాం, గోదావరి అటు అడవిలలో. సో అది అందరికీ చూపెట్టాలన్న కొంచెం చిన్న థాట్తో బాగుంటాయని చెప్పి డైరెక్టర్ వాళ్ళకి ఇంకా రమేష్ అంకుల్కి అందరికి చూపెట్టి, ఇంకా అది ఇంకా మా చాలా ఫ్రెండ్స్ కొంతమంది అవుట్ ఆఫ్లో, కొంతమంది వేరే కంట్రీస్లో చాలామంది ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ చూడాలని చెప్పి ఆ లొకేషన్ సెలెక్ట్ చేసి వాళ్ళందరూ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని మెమోరీస్ వచ్చినాయి. వాళ్ళందరూ మెమోరీస్ గుర్తు చేసుకున్నారు. అందులో స్విమ్మింగ్ చేస్తుండే, ఆడుకుంటుండే, లైక్ లాట్ ఆఫ్ మెమోరీస్. ఆ మెమోరీస్ ఒకటే సాంగ్ లో బందీ చేసి అందరికి ఇంకా మీరు అదే సాంగ్ వినేసారు అని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేశారు. అది మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది ఎట్లా వస్తుంది మీది? ఫ్రెండ్స్ అందరు అయితే అసలు నేను యాక్చువల్గా చిన్న బీట్ యాక్ట్ చేసిన, అది సడన్గా డిసిషన్ తీసుకున్నారు డైరెక్టర్, ఇంకా కొరియోగ్రాఫర్ అండ్ హీరోయిన్ హనీ సారియా. అసలు సడన్గా డిస్కస్ చేసిన చెప్పేవాటి నేను షాక్ అయ్యి తర్వాత బీట్ చేసిన. అసలు నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అది. అసలు నేను చాలా ఎక్సైట్మెంట్లో ఉండే అప్పుడు, ఇప్పటి కూడా అది ఎక్సైట్మెంట్లో ఉండే, ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు వీడియో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ స్క్రీన్ పైన కనిపిస్తున్నా. ఐఎమ్ లవ్ ఇట్. సూపర్. ఇంకా మంచి ఛాన్సెస్ అంటే మంచిగా ఇంకా ముందుకెళ్తారు. సో ఇంకా మీ గోల్ అనేది అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, అంటే ఎట్లా చేస్తే బాగుంది అనిపిస్తుంది మీ ఫ్యూచర్? ఓకే, సాంగ్ కాకుండా అవుట్ ఆఫ్ ది సాంగ్ ఐఎమ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. నేను ఇంకా నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. అంటే మై ఫీల్డ్ ఈజ్ సైన్స్ ఫీల్డ్ అండ్ దిస్ ఈస్ లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి దిస్ ఈస్ మస్ట్. అండ్ యాక్టింగ్ ఈస్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. ఐ విల్ బి దేర్ ఆల్వేస్ అండ్ ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ ద విలేజ్ ఫోక్స్ టీమ్ అండ్ ఐఎమ్ వెరీ లవ్డ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. అండ్ మన గ్రాఫిక్ డిజైనర్ గారు. బ్రో, హాయ్. సో బ్రో, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో అంటే మీకు ఎట్లా అనిపించింది, అంటే అప్పుడు మీరు లోగో డిజైన్ చేసిన తర్వాత దగ్గర నుంచి మీ జర్నీ అనేది విలేజ్ వర్క్స్ తోటి ఎట్లా నడుస్తుంది? యాక్చువల్గా రమేష్ బ్రో యాక్చువల్గా మనకి నాకు అంటే నేను ఇంతకుముందు చేస్తున్నాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు సేమ్ టైం మూవీస్ కూడా చేస్తాను అనమాట. సో నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. సో స్టార్టింగ్ యాక్చువల్గా లోగో చేయగానే అంటే వర్క్ చేయగానే మర్చిపోతాం, అంటే ఎవరైనా సరే మర్చిపోవడం మీన్స్ అంటే వర్క్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాం. బట్ మన అన్నయ్యతో నాకు చాలా జర్నీ ఉంది, ఎందుకంటే సేమ్ ప్లేస్ యాక్చువల్గా అంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్, అంటే నేను కూడా సిద్దిపేట నుండి. ఓకే. సో ఇవన్నీ ఎందుకంటే మెయిన్గా ఇవన్నీ మనకు చాలా క్లోజ్ అయ్యాను ఈ మధ్యకాలంలో. సో ఫస్ట్ సాంగ్ చేశాను. అట్ ద సేమ్ టైం ఫస్ట్ సాంగ్ నుండి ఇప్పటికి ఈ సాంగ్ వరకు, అంటే స్టార్టింగ్ టు ఇప్పటి వరకు సో అదే రిలేషన్ కంటిన్యూ అయింది. ఎవ్రీ డే అంటే కాల్స్, మెసేజ్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే నేను కూడా స్టార్టింగ్లో అనుకున్నాను, అంటే మామూలుగా ఉన్నప్పుడు ఈ వర్క్స్ ఉన్నప్పుడు మాట్లాడుకుంటుండే, తర్వాత క్లోజ్ చేస్తారులే అనుకున్నా. బట్ ఒక నాకు పర్సనల్ అంటే ఒక ఓన్ బ్రదర్ లాగా నేను మా డైలీ మాట్లాడడం జరుగుతుంది. సో నాకైతే ఈ టీంతో అంటే వర్క్ చేయడం చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా ఉన్నాయి, బట్ ఇది నా ఓన్ ఛానల్ లాగా నేను ఫీల్ అవుతున్నా ప్రతిరోజు. సో సాంగ్ గురించి వచ్చినట్టయితే ఎదులోని ధ్యానమే ఫస్ట్ నాకు, అంటే లిరిక్స్ ఇవన్నీ నాకు సెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ విన్న దగ్గర నుండి ఇప్పటి వరకు నేను ఒక ఎన్నిసార్లు నాకే డైలీ వర్క్ చేసినప్పుడు అలా మూవీ సాంగ్స్ కాకుండా ఈ సాంగ్ విన్నా, వచ్చేటప్పుడు కార్లో కూడా అదే సాంగ్ విన్నా. సో చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం
వినిలా సిస్టర్ గారు అసలు సూపర్. నేను సూపర్. నేను మెన్షన్ అంటే నేను మెయిన్ థింగ్ మిమ్మల్ని మెన్షన్ చేయాలి. ఒక మూవీ సింగర్కి ఏం తగ్గకుండా అంటే వాళ్ళతో అంటే ఫ్యూచర్లో కూడా అంటే ఇప్పటివరకు ఏం పడింది యాక్చువల్గా నాకు తెలియదు. బట్ నేను అనుకున్నా ఫస్ట్ పాడగానే రమేష్ బ్రోకి చెప్పడం జరిగింది. అంటే మూవీస్కి చేస్తుందా అంటే మూవీస్కి పాడలేదు ఇంతకుముందు ఏమైనా పాడిందా అంటే అంత ప్రొఫెషనల్గా పాడింది అనమాట. సో విన్నప్పుడు అలా సాంగ్ మా ఫ్రెండ్స్ నుండి చాలా మెసేజ్ కాల్స్ రావడం జరిగింది. సో చాలా బాగుంది సాంగ్. అట్ సేమ్ టైం డిఓపి గారు చాలా బాగా చేశారండి మీరు. నాకైతే చాలా లొకేషన్స్ అయింది చూడడం అంటే మనడు లొకేషన్ సెలెక్ట్ చేసినా కూడా దాన్ని తీయడం మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ చేసిండు. ముందే లొకేషన్ నేను ఆ షూట్ అయిపోయిన తర్వాత చాలా ఫీల్ అయినా నేను ఎందుకు మిస్ అయినా ఈ షూట్కి అనేది. ఆ లొకేషన్స్ చాలా మిస్ అయినా యాక్చువల్గా నేను నా లైఫ్లో నేను ఎడిటింగ్ చేసినప్పుడు మాత్రం చూసి అట్లా చూసిన ఎడిటింగ్ చేయడం అదే ఫీల్ అయినా తర్వాత చాలా ఫీల్ అయినా. చాలా బాగుంది. ఈ సాంగ్ గురించి నేను ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే నాకు బాగా నచ్చింది. మైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైక్ బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్గా. సేమ్ టైమ్ రమేష్ గారు అంటే నచ్చదు నాకు అలవాటు అయింది అన్న రమేష్ అన్న. సో మంచి పర్సన్. సో ఇంకొకటి విలేజ్ ఫోక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా సూపర్ ఉంటుంది. ముందు ముందు ఇంకా మంచి మంచి సాంగ్స్ వస్తాయి. సినిమాటిక్కి ఏం తక్కువ కాకుండా చాలా బాగా ప్రొఫెషనల్గా మీ ఎంత మంచి టీం ఉన్నది, మంచి మంచి సాంగ్స్ వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ టైం మీ కామెంట్ షేర్ లైక్ ఇవన్నీ చేయండి. సో థ్యాంక్ యూ తెలంగాణ ఎఫ్ఎం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ అమ్మ అనే సాంగ్ అది సూపర్ రైట్. అండ్ దిస్ ఎదురో నీ జనమే అసలు మించిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఆడియన్స్ అందరూ ఇంకా మోర్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో ఇంకా బ్రో బెస్ట్ ఇస్తాం. అంటే చాలా మంది నిజంగా తను చెప్పినట్టు సాగర్ బ్రో చెప్పినట్టు అయిపోయింది కదా ఇంకా నాకు సంబంధంగా అనుకుంటామేమో. కాకపోతే రియల్గా ఈ విలేజ్ ఫోక్ టీమ్ అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఇన్ కేస్ నేను ఇప్పుడు కొరియోగ్రఫీ చేశాను అండ్ సింగింగ్ చేశాను. ఈ కొరియోగ్రఫీ కూడా ఫస్ట్ టైం నేను చేయడం. అంటే స్కూల్లో నేను మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తాను. నాకు కొరియోగ్రఫీ మీద కొంచెం గ్రిప్ ఉంది కానీ అంత పెద్దగా లేదు. కానీ అన్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. చేయగలవు చెల్లి చెయ్యి అన్నారు. బాగా చేశాను అనుకుంటున్నాను. మీరందరూ చూసి చెప్పాలి కామెంట్స్లో. సింగింగ్తో పాటు కొరియోగ్రఫీ కూడా ఫస్ట్ టైం సింగింగ్ చాలా పాడాను. దిస్ ఇస్ మై 30th సాంగ్. బిఫోర్ దాట్ మహిపాల్ ఎంగవాడ బ్రదర్ దగ్గర పాడాను, చాలా సాంగ్స్ పాడాను. దిస్ ఇస్ మై 30th సాంగ్. సంపత్ కానీ కంప్యూటర్ అక్కడ కూర్చుంది మనోహర్ అంటాం బేసిక్గా. తర్వాత నరేష్ వీళ్ళందరూ కూడా అసలు చాలా బాగా చూసుకున్నారు. కాలు కందనీయకుండా చూసుకుంటారంటారు కదా అలా చూసుకున్నారు. రియలీ మంచి ఫ్యామిలీ రిలేషన్ అని చెప్పాలి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే విలేజ్ ఫోక్లో వర్క్ చేయడం ఇంకా ఇది నా ఛానల్ అని చెప్తాను నేను. అన్న ఏమంటాడో తెలియదు నాకు రాసి ఇచ్చేసాడని చెప్తాను. అంత బాగా చెప్పాడు. రియల్గా ఈ సాంగ్కి మేము పడ్డ కష్టం అంటే అందరం అప్కమింగ్ వాళ్ళమనే చెప్పొచ్చు. ఎందుకంటే అన్నది సెకండ్ సాంగ్ మాత్రం. నా 30th సాంగ్ అయినా కూడా అన్నతో ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం. నరేన్ బ్రో ఇక్కడ ఉన్నాడు డిఓపి. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అది కెమెరా కన్ను అంటారు కదా, కెమెరా కన్ను కాదు అది అందాల కన్ను. ఎట్లా చూడాలి వ్యూస్ని అంటే వ్యూవర్స్ని హార్ట్ ఎట్లా కొల్లగొట్టాలి అంటే అన్నకే తెలియాలి. సో అమ్మాయిని ఎలా చూపిస్తే అందంగా కనిపిస్తుంది అన్న కళ్ళలో ఉంది. అంటే రూపానికి కృష్ణుడు కాదు, మైండ్ కూడా కృష్ణుడు కళ్ళే. సో బాగా అంటే చాలా బాగా తీశాడు. ఒక్కొక్క దానికోసం ఎంత కష్టపడ్డాడంటే ఎన్ని టేక్లైనా సరే బాగా రావాలి అన్నాడు. మ్యాక్సిమం 100% కాదు 150% మేము ట్రై చేసాం. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిందని ఆల్రెడీ మీ వ్యూస్ ద్వారా తెలిసిపోతుంది. అట్లాగే అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ చెల్లి. సాగర్ కూడా యాక్చువల్లీ దీస్ ఆర్ మై ఫ్యామిలీ. యాక్చువల్లీ నేను ఒక్కొక్కరిని కాదు, మేమందరం ఉన్నప్పుడు మాత్రమే ఈ విలేజ్ బుక్స్ అనేది ఇంత బాగా అంటే ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చిన దానికి కారణం కూడా ప్రతి ఒక్కరు ఎఫర్ట్ ఉంది. నరేన్, తమ్ముడు మనోహర్, నరేష్, సంపత్, చెల్లి, సాగర్, ఎవ్రీవన్ ప్రతి దానికి సపోర్ట్ చేస్తారు నాకు. మెయిన్గా అంటే వీళ్ళందరూ నా దగ్గర ఉండి చేస్తే నాకు దూరం నుండి చేసిన కిరణ్ మచ్చా, తేజ్ ఇండియా, తేజారెడ్డి,
దే ఆర్ ఆల్సో వెరీ గుడ్ అండి, మంచి నాకు బూస్టప్ ఇచ్చారు. ఇంద్రజిత్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా బాగా, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మంచి అంటే ఏంటంటే ఒక ఫామ్లో ఉన్న వరంగల్ ట్యూన్స్ దానికి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్. మామూలు మ్యూజిక్ నేను ఇంతవరకు ఎవరికి వెళ్ళలేదు. ఫస్ట్ సాంగ్ అక్కడనే, సెకండ్ సాంగ్ అక్కడనే, థర్డ్ ఫోర్త్ సాంగ్ కూడా అక్కడే ఉంది అది. సో ఐ లవ్ దట్ మ్యూజిక్. ఇంద్రజిత్ గారి మ్యూజిక్ చాలా బాగుంటుంది. సో థర్డ్ ఫోర్త్ సాంగ్ కూడా వస్తుంది. థర్డ్ ఫోర్త్ సాంగ్లో సస్పెన్స్ చాలా ఉంది, ఇంకా మీకు దాన్ని రివీల్ చేసిన ముందు బట్ నాట్ నౌ. ఒక మంచి సింగర్, ఇందాకే వచ్చేటప్పుడు మాట్లాడిన తను కూడా మంచి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వెరీ ఫీల్ గుడ్ సాంగ్ విల్ కమ్ విత్ ఇన్ ద 15-20 days. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అట్లే ఇంకా మీరు ఈ సాంగ్ యా ఎవరు రాశారు ఇది మానకోట ప్రసాద్ గారు రాశారు. మానకోట ప్రసాద్ గారు చాలా మీరు ఈ సాంగ్ కావాలని చెప్పేసి బాల్కెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు. జస్ట్ నేను మా బావ మరదలు అది అట్లా ఉండాలి, బావ కోసం మరదలు ఎదురు చూసినట్టు ఉండాలి. బట్ అన్న చాలా మంచి రాసి పంపించింది, మంచి సాంగ్ రాసి పంపించింది. స్టార్టింగ్ లో మీరు కొన్ని లొకేషన్ చూపిస్తాం, లాస్ట్ లో క్లోజింగ్ అదంతా గారికి చెప్తుంది. మీకు ఆ ప్లాన్ అనేది ఎట్లా వచ్చింది క్లోజింగ్ అట్లా ఇద్దామని? నాదేం లేదు, యాక్చువల్లీ నేను అక్కడ వచ్చి చూసుకున్నాను అనమాట మొత్తం అంతా కూడా. నేను చాలా బద్దకొస్తుంది, నేను ఏం చేయలేదు, జస్ట్ అక్కడ నిలబడి చూసిన తమ్ముడు మనోహర్, నరేష్, సంపత్, మా అబ్బాయి నరేష్, వీళ్ళంతా వీళ్ళే వర్క్ చేసారు. జస్ట్ నేను అక్కడ ఉండి చూసినాడు అంతే. 2 days నిలబడి చూసినాక అంతే. నాది ఓన్లీ మాట్లాడడం మట్టిగా, చేత నాతో పని చేత కదనమాట. సో ఇదే వీళ్ళంతా చేశారు. సో థ్యాంక్ యూ అనంటాల్ రాఘవేంద్రరావు గారి ఫ్యాన్ అని చెప్పేసి. ఎందుకంటే మీకు పాట మొత్తం లాకే కనిపించింది అంటే దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు ఎండింగ్ క్లోజింగ్ ఎంత అంటే చూడగానే మనకు అది అనిపించేసింది అంటే సో డిఫరెంట్ వ్యూ. అంటే మంచి సీన్స్ తీయడం కాకుండా మంచి ఎడిటింగ్ కూడా చేశాడు డైరెక్టర్ కమ్ డిఓపి కమ్ ఎవ్రీథింగ్ కాకుండా మొత్తం తానే తీసుకుంటున్నాడు. సో ప్రాపర్టీస్ కి మనం ఒక్కొక్కరు యాక్చువల్లీ దే ఆర్ ద కోర్ ప్రొడ్యూసర్స్. మనోహర్ కానీ, నరేష్ కానీ, సంపత్, నరేన్, నేను, ఇంకా మా తమ్ముడు ఒకరు సౌదీలో ఉంటాడు, ఫ్రమ్ నంబడపల్లి, మై విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ నుంచి ఉంటాడు, తిరుమల రెడ్డి. సో వీఆర్ ఆల్ కొలబరేటెడ్ అండ్ ఆ తర్వాత కొలబరేట్ అయిన తర్వాత ఈ సాంగ్ బయటకు వచ్చింది, మంచి అవుట్పుట్ వచ్చింది, అందరి ఎఫర్ట్ వల్లనే వచ్చింది, అందరికీ వస్తుంది, క్రెడిట్ అందరికీ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను దీని మూలంగా చెప్తున్నా, సిద్దిపేట చెందిన అనిల్, మై విలేజ్ గుడ్ అండ్ స్వైప్ అప్ ఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. సో ఆయన ఎంకరేజ్మెంట్, తర్వాత కిరణ్ మచ్చ, ఫన్ పటాక కిరణ్ అండ్ తేజ్ ఇండియా తేజ, వీళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. అది తప్పకుండా మళ్ళీ ఆ గురించి మనం డిస్కస్ చేద్దాము. అప్పుడైతే సాంగ్ అయితే మళ్ళీ విందాము. వెయిటింగ్ లిజనర్స్ ఎప్పుడైతే ఎవరైతే వింటున్నారో సో మీరు మాట్లాడాలని చెప్పేసి అంటే మాత్రం 9246910053 సో ఆ నెంబర్ ఇంకా కాల్ చేసినట్టు మీరు ఇక్కడ మనతో పాటు విలేజ్ ఫోక్స్ టీమ్ అంతా ఉన్నారు. సో ఆ నెంబర్తో మీరు మాట్లాడచ్చు. సో ఎప్పుడైతే సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, ఎదురు నీ జనమే. స్టే ట్యూన్. ఛానల్ అంతా ఉన్నారు. సో మాతో పాటు చాలా మంది మాట్లాడాలి వెనకాల వేరే వాడైతే అనిపిస్తుంది. మా కో ప్రొడ్యూసర్స్ మిస్టర్ మనోహర్ అండ్ నరేష్ గుర్గు, మనోహర్ దండిగా ఉన్నారు. సో ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్, హౌ ఇస్ దిస్ సాంగ్, వాళ్ళు ఎట్లా కష్టపడి కూడా తెలుసుకుందాం. ఓకే, కమాన్ మనోహర్, టేక్ దిస్ మైక్. Hi everyone. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. Thank you. Wish you the same. సో అంటే మీకు ఏదో నిజంగా వీళ్ళందరూ టీమ్ తోటి మీ అందరూ టీమ్ తోటి కలిసి చేసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? లైక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, First of all, I have to thank to రమేష్ అన్న. ఎందుకంటే ఫస్ట్ నేను అన్నని కలిసినప్పుడు నాతో డిస్కస్ చేశారు, ఇలా చేద్దాం మనం కొలాబరేట్ అయిపోయి సాంగ్ ఇలా యూట్యూబ్ ఛానల్ వేసి తీద్దామని. సో ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్ and I also say okay to that, and after 1 week we all are collaborated, so that is fine. And first of all ఈ సాంగ్ గురించి చెప్పాలంటే థ్యాంక్స్ టు నరేన్ అన్న. ఎందుకంటే అతని విజువలైజేషన్ అంతా డిఫరెంట్, టోటల్లీ
అంటే ఇంతకుముందు చూసిన వీడియోలన్నీ వేరా, అన్న క్రియేటివిటీ వేరా. సో దట్స్ ఫర్ షూర్. అండ్ అక్కయ్య అవినీలక్క మేమే రమేష్ అన్న నేనే అక్కయ్య దగ్గరికి వెళ్ళడం జరిగింది సాంగ్ గురించి చెప్దామని. నాకు ఆ రోజు మైండ్ పోయింది, ఇంకా సాంగ్ ఇట్టా అని చెప్పేసి నేను ఆ రోజు అనుకున్నా. అండ్ అక్కయ్య కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది మాకు, నిజంగా వీఆర్ లైక్ ఫ్యామిలీ 100%. అంత మంచి కమ్యూనికేషన్ ఉంది మా మధ్యలో. అండ్ అక్కడ తీసేటప్పుడు కూడా ఐ మీన్ షూట్ టైంలో అది ఒక ఫీలింగ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ టోటల్గా, అంటే టోటల్ ఫన్గా అయిపోయింది. మేము కష్టపడ్డాం, చేసినాం, అన్నీ అవసరమై అన్నీ చేసుకున్నాం, బట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా రోజులు సాంగ్ షూటింగ్ బాగున్నాయి. ఇంకా ఉంటాయి కదా. వెయిటింగ్ ఫర్ ఫర్దర్ సాంగ్స్ అనమాట. నిజంగా టీమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ అండి. ఎక్సైటింగ్లీ అంటే మళ్ళీ చాలా చాలా ఎక్సైట్గా వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరూ వెయిట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ నరేష్ బ్రదర్, అనదర్ కో ప్రొడ్యూసర్ మిస్టర్ నరేష్ గురువు. యాక్చువల్లీ నరేష్ గురువు గురించి చెప్పాలి. అమ్మాయి కదా నాన్న కదా సాంగ్ ఉంది, దాని ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో దానికి ఎడిట్ చేశారు, ఎడిటర్గా వర్క్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. తమ్ముడు మై లవింగ్ బ్రదర్, అరే అని పిలుచుకునేంత అంటే మీన్స్ అరే అని పిలుచుకునేంత. సో మై లవింగ్ బ్రదర్ నరేష్ గురువు, నరేష్, సంపత్, శామ్ ఎవరైతే ఉన్నారో నాకు ఫస్ట్ సాంగ్ నుంచి కూడా వాళ్ళు దే ఆర్ సపోర్టెడ్ వెరీ వెల్. ఫస్ట్ సాంగ్లో కూడా వాళ్ళిద్దరు వచ్చి నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ. సో కంటిన్యూ. అంటే హలో హాయ్. మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఉన్నాయంటే చెప్పాలి కదా. అన్నకు మనకు బాగా ఏజ్ లో డిఫరెన్స్ కానీ బాగా క్లోజ్ ఉంటారు అన్నట్టు. వీడు చిన్నవాడు వాడు పెద్దవాడు అలాంటిది ఏముండదు, ఏదైనా షేర్ చేసుకుంటారు ఆ విషయంలో. ఈ సాంగ్ వల్ల ఫస్ట్ సాంగ్ ఎప్పుడైతే ఈ కరోనా టైంలో కలిసినామో అన్నని అదే తమ్మా ఇలా చేద్దామంటే అన్నా చేద్దామన్నా ఏదైనా ఒకటి చేయాలా మనం అంటూ ఏదో తెలాలి బయటకు తెలుస్తూనే బాగుంటుంది అని వచ్చినాం. అమ్మ నాన్న సాంగ్ చేసినాం, బాగా అనిపించింది. అది మన సిరిసిల్లాలోనే చేసినాం. ముందు నుండే తెలుసు, నాకు తెలుసు రావడం పోవడం, అన్నకు ఈ సేవ అక్కడ కలపడం కానీ అవన్నీ జరుగుతుంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏదైనా చిన్న అకేషన్ ఉన్నా అన్న ఇన్విటేషన్ చేస్తారు, మేము ఇన్విటేషన్ చేస్తాం, వస్తారు వెళ్తారు. సో దీనివల్ల ఇంకో కొంచెం గుర్తింపు అనేది మాకు ఒకటి జోన్ అనేది స్టార్ట్ అయింది అన్నతో. ఇంకెక్కువ స్పెండ్ చేసేంత టైం ఉంది, మాతో స్పెండ్ చేస్తున్నారు స్పెండ్ చేయడం కానీ. సో ఇది రెండో సాంగ్ కూడా ఏదో నీ జ్ఞానమే. సో ఇది సెకండ్ సాంగ్ సక్సెస్ నడుస్తుంది, బాగుంది, రెస్పాన్స్ కూడా బాగుంది. మా ఫ్రెండ్స్ కూడా అందరూ మెసేజ్ చేయడం కానీ కాల్ చేయడం కానీ అంత సూపర్గా ఉంది. సో దీంట్లో మనకి ఏంటంటే ఏదైతే అన్న నరేనన్న ఎడిటింగ్ కానీ డిఓపి కానీ ఈ అన్నతో మనం చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో కానీ అన్నని పర్సనల్గా చూడడం చాలా ఇష్టం, చాలా మంది చూడని వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. ఇంకా అది వేరు. నరేనన్న అంటే నేను ఒకప్పుడు నరేనన్న అంటారు, నరేనన్నతో మాట్లాడతాను కలుస్తాను తిరగడం, వాళ్ళ ఇంట్లోనే ఉండటం, వాళ్ళ ఇంట్లోనే తిరగడం ఇలా జరుగుతుంది. ఫుల్ అంటే ఒక ఫ్యామిలీ. అంటే ఒకప్పుడు స్టార్టింగ్ చూడగానే భయం, అంటే ఎవరు అన్నన్ పర్సన్ అన్నట్టుగా అనిపిస్తుండే. కొత్తగా ఎలా ఉండాలి, ఎలా జర్నీ చేయాలని. ఇప్పుడు ఏంటంటే ఈ కొద్ది రోజుల్లోనే ఇంత క్లోజ్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకేదంటే ఇంకా నెక్స్ట్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో చూసారు కాబట్టి మీరు సాంగ్ అందరి దగ్గరికి వెళ్ళక ముందు మీ దగ్గరికి వచ్చి ఉంటారు డిస్కసింగ్ అప్పుడు. ముందు అంటే ఫస్ట్ ట్యూన్ రావడం, ట్యూన్ తర్వాత మ్యూజిక్ రావడం, మ్యూజిక్ డైరెక్టర్ రావడం, మనకు ట్యూనింగ్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో వీఆర్ ఎక్సైటెడ్. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా పోతుందా అని మనకు డౌట్ ఉండే, స్లో ఉంది కదా పోతుందా సాంగ్ అవుతుందా అంటే ఇవాళ చాలా బాగుంది. దాని కారణం మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, రైటర్, డిఓపి డైరెక్షన్ లో చాలా మంచి వేరియేషన్స్ ఇచ్చారు. అన్ని సార్ చాలా అందంగా ఇచ్చారు కాబట్టి అందరూ ఉన్నారు, సింగర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, టీం వచ్చింది. హీరోయిన్ అతను వాళ్ళు కూడా ఉంటే బాగుంటుండే. యాక్చువల్లీ హనీకి సమ్ వర్క్స్ ఇంకా వేరే యాక్ట్స్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి దాంట్లో అక్కడికి వెళ్ళిపోయింది. సో లాస్ట్ టైం కూడా లాస్ట్ వీక్ సిద్దిపేట వచ్చింది, లాస్ట్ ఫ్రైడే కూడా సిద్దిపేటలో షూట్ జరిగింది. మేబీ అది రేపు ఇలాంటి విధంగా వచ్చు ఇక్కడ. సో మెయిల్ వర్షన్ అంటే ఇప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఈ సాంగ్ మంచి మిలియన్స్ వెళ్ళిపోతే తప్పకుండా మెయిల్ వర్షన్ తీస్తాం అనుకున్నా. అది కూడా ఎవరితో అంటే మీ సిద్దిపేట ప్రాంతవాసి అయినటువంటి మై విలేజ్ అనిల్తో చేద్దాం అనుకున్నాం. ఈజ్ వెరీ ఈజీ, ఈజ్ ఆల్సో వెరీ ఈగర్లీ వెయిటింగ్.
సో మాతో అంటే ఆ సాంగ్ చేయడానికి కూడా రెడీ ఉన్నాడు. తను నాకు చాలా రోజుల నుంచి ఫ్రెండ్ ఎందుకంటే లంబడిపల్లి మాకు దగ్గర ఉంటుంది కాబట్టి మా యూఎస్ శ్రీకాంత్ వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో నేను ఈ ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడే అనిల్తో కాంటాక్ట్ అయ్యా. అనిల్ ఒకవేళ మెయిల్ వర్షన్ ఉంటే మాత్రం తప్పకుండా నువ్వు తీయాలని చెప్పేసి అన్నాను. సో ఈజ్ ఆల్సో గ్రేట్. సో సిద్దిపేట ప్రాంత వాసులేదా మీ అనిల్, మన అనిల్ ఒకవేళ మెయిల్ వర్షన్ ఉంటే మాత్రం తప్పకుండా వస్తారు. ఒకవేళ మెయిల్ వర్షన్ లేకున్నా కూడా అనిల్తో ఒక సాంగ్ ప్లాన్ చేస్తున్నాం. దట్ విల్ బికమ్ ఇన్ విలేజ్ ఫోక్స్. సో అందరూ ఎంజాయ్ చేయండి, ఆశీర్వదించండి. విలేజ్ ఫోక్స్ని సబ్స్క్రైబ్ కండి. ఇదంతా మన ఛానల్, మన తెలంగాణ ఛానల్. తప్పకుండా మనం విలేజ్ సాంగ్స్ అనేవి మనము అంటే సాంగ్స్ అన్ని మనం వింటాము, షేర్ చేస్తాము, సబ్స్క్రైబ్ చేసుకుంటాము. అండ్ ఫస్ట్ అయితే తెలుసు కదా, సో ఇప్పుడైతే సాంగ్ ట్రైనింగ్ నడుస్తుంది కాబట్టి సాంగ్స్ అయితే వెళ్తున్నాము ఫ్రమ్ విలేజ్ బాక్స్ నుంచి. అండ్ కాలర్ కూడా ఎవరో లైన్లో ఉన్నారు. హలో 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 కాల్ సరిగ్గా లేదనుకుంటా. అయ్యా మళ్ళీ కాలర్స్ ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తాం, కొంచెం సిగ్నల్ దగ్గర నుంచి కాల్ చేయండి. ఎందుకంటే మనతో పాటు విలేజ్ బాక్స్ సాంగ్ ఎట్లా వెళ్ళిపోతుందో ప్రతి ఒక్కరు వినేసి కాల్ చేస్తున్నారంట. సో ఎట్లాగో మనం మాట్లాడచ్చు. అండ్ ఇప్పుడే నాకు ఒక మంచి టీ తాగినా. సో అది టీ, హార్లిక్స్ అండ్ అన్నీ మిక్స్ అవుతాయి, ఏమేమి ఘాటు కూడా అవుతుంది మధ్యలో. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేవి? ఇది అంత కరోనా టైం కదండి, ఇక్కడ బయట ఎక్కడ కూడా ఏమీ తాగొద్దు తినవద్దు అనే ఉద్దేశంతో ఇంటి నుంచి ఇంటి భోజనం తీసుకొచ్చినాము, మధ్య తాగి తిన్నాము. సో ఇప్పుడు మనం దాన్ని కూడా ఇంట్లో తీసుకున్నదే. యాక్చువల్లీ మేము ఫ్లేవర్ కోసం లైట్గా హార్లిక్స్ యాడ్ చేసాం. కానీ దీంట్లో యాక్చువల్లీ రెసిపీ ఎవరిదంటే మేము దొంగతనం చేసినాం. ఎవరి దగ్గర నుంచి అంటే మా సింగర్ చెల్లి వినీల శివపురం ఉంది కదా, ఆవిడ దగ్గర నుంచి దొంగతనం చేసినాం అనమాట. సో గైస్ మీ అందరికి కూడా చెప్తున్నాను, మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి. సో సమ్ ఆఫ్ అందరూ నోట్ చేసుకోండి. ఇది ఇమ్యూనిటీ డ్రింక్. సో అందరికీ చాలా ఉపయోగం ఈ టైంలో. ఇంకా ఐ హావ్ లిసన్ సో మెనీ కేసెస్ ఇన్ సిద్దిపేట ఆల్సో. సో దట్స్ వై అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. కొంచెం హాట్ వాటర్ లేదు, హాట్ వాటర్ లేదు దీన్ని బాగా మరిగించుకొని అంటే పడగట్టుకొని తాగాల్సిన టీ అనమాట. సో రెసిపీ వచ్చేసి ఒక 50 grams మిరియాలు తీసుకుంటే దాంట్లో ఒక 20 grams సొంటి అంటే తెలుసు కదా, డ్రై జింజర్. అదే ఎండిన తర్వాత అల్లం ఏదైతే ఉందో దాన్ని సొంటి అంటారు అనమాట. ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 10 యాలకులు, 10 లవంగాలు. సో ఇంతే. ఈ 5 ఐటమ్స్తో రెసిపీ చేసుకొని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని హాట్ వాటర్లో కానీ లేదా మిల్క్లో వేసుకొని తాగొచ్చు. ఇంకా మీకు టేస్ట్ కానీ ఇంకా కడుపులో అంత గడబిడ అంటే అట్లాంటిది పొడగొట్టుకోవడానికి కొంచెం జీరా పౌడర్ అండ్ ఓమా పౌడర్, ఇవి రెండు కూడా లిటిల్ అంటే టేస్ట్ను కూడా ఏది కూడా డామినేట్ చేయొద్దు. సో ఇవన్నీ కూడా చాలా హెల్దీ డ్రింక్స్ అనమాట. కడుపు బాగుంటుంది, ప్లస్ మనకి ఈ ఇమ్యూనిటీ డ్రింక్ చాలా అంటే ఈ మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది కాబట్టి. సో అందరూ చేసుకోండి. 50 grams మిరియాలు, 20 grams సొంటి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 10 యాలకులు, 10 లవంగాలు. అంటే పాలలో అదేం లేదండి యాక్చువల్లీ. అంటే కొంచెం చాలా తక్కువ వేసుకోండి. అంటే ఒక 4-5 ఉంటే ½ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దాన్ని బాగా మరిగించిన తర్వాత పడగట్టుకొని తాగేసేయండి, చాలా మంచిది. దాంట్లో హనీ వేసుకోవాలి. యాక్చువల్లీ షుగర్ కంటే కూడా హనీ వేసుకోవాలి. అండ్ బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్తో మనకి ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ ఇంకా బూస్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో యూ ట్రై ఇట్ ఎట్ హోమ్. సో అందరూ లిసనర్స్ అందరూ చేస్తారని అనుకుంటున్నాను. ఎక్కడ ఉన్న వాళ్ళు యూఎస్లో ఉన్న వాళ్ళు చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే మనకి చాలా మందికి తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే టాబ్లెట్స్ పారాసెటమాల్, డోలోసిక్స్ లేదు. సో అది. సో అండ్ నాకు ఫస్ట్ నేను చాలా మందికి థ్యాంక్స్ అయిపోతుంది. ముందుగా నా బిజినెస్ విడిచిపెట్టి నేను చేసుకుంటున్న అల్లుడు సందీప్ రెడ్డికి, మా పెద్ద అబ్బాయి మన్విత్ రెడ్డికి, మా ఆవిడకి. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం నన్ను భరిస్తూ అదంతా ఇస్తున్నారు కాబట్టి. సో నా వైఫ్ వైశాలికి, మా అల్లుడు సందీప్ రెడ్డికి, పెద్ద అబ్బాయి మన్విత్ రెడ్డికి ధన్యవాదాలు అండ్ ఆశీస్సులు. అండ్ ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత ఇంకేంటి, ఎక్కడికి వెళ్ళాలి, డిఓపి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఎడిటింగ్ వాళ్ళ దగ్గర జరుగుతుంది కదా. సో ఎడిటింగ్కి మన డిఓపి గారి ఇంటికి వెళ్ళాము. బట్ ఆ చెల్లి మాత్రం తిండి పెట్టి చేస్తుంది అనమాట. పోయినామా ఫస్ట్ వెళ్ళిన తర్వాత వాటర్ వేస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత టీ, కాఫీ, కరోనా టీ, ఇంకా ఫుడ్. అస్సలు థ్యాంక్ యూ చెల్లి. నీ గురించి ఒక కవిత కూడా రాశాను, బట్ ఇప్పుడే రివీల్ చేయలేదు. నేను తర్వాత రివీల్ చేస్తాను. ఒక తల్లిలో, ఒక చెల్లిలో, ఒక అమ్మ లాంటి మీన్స్
మన నరేన్కి ఆలీలా చాలా అంటే ఒక వైఫ్ ఒక భర్త అడుగుజాడలు ఎలా నడవాలి అనే దానిలో బాగా నడుచుకుంది అసలు చెల్లి, చాలా బాగా నడుచుకుంది. అంటే ఇంటికి వచ్చిన గెస్టులు ఇలా చూసుకోవాలని కూడా చాలా బాగా చెల్లి. సో థ్యాంక్ యూ చెల్లి. ఈ తెలంగాణ FM రేడియోలో నేను నాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా మన టీం అందరి తరఫున. సో అది అనమాట. ఇంకా మన అందరికి ఎవరెవరైతే సహకరించు ప్రతి ఒక్కరికి కూడా ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. బాబు గారు బయట ఉన్నారు యాక్చువల్లీ, శివపురం మన చెల్లి వినీల శివపురం గారి హస్బెండ్ గారు మా బావ. ఎందుకంటే వీఆర్ మన ఫ్యామిలీ. సో బాబు గారు మీకు మా తరపున చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే వినీల వాళ్ళ అన్నయ్య, చెల్లి వాళ్ళ అన్నయ్య వినయ్ గారికి, వారి అమ్మగారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ సాంగ్ ఎట్లా అంటే సింగర్ని కలవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ అన్నయ్య నెంబర్ నాకు ఫస్ట్ ఇచ్చారు వినయ్ గారు. నేను ఆయన కాంటాక్ట్ అయిన తర్వాత ఒకసారి ట్యూన్ చేసి పంపించమంటారా అంటే చెల్లి కూడా ఫీల్ ఫ్రీగా ట్యూన్ చేసి పంపించడం. మేము వస్తున్నామని చెప్పాడని సరే లండన్ చెప్పేసి చెప్పడం, చెల్లి మాతో 2 hours కూర్చోవడం, మేము ఏ వేరియేషన్ వాడమంటే ఆ వేరియేషన్ వాడడం. సో మాకు చాలా నచ్చింది. సో ఎందుకంటే కొంతమంది సింగర్స్ గారు వీళ్ళు ఏంది ఇట్లా అట్లా అనుకుంటే మేము ఎట్లా వాడమంటే అట్లా వాడింది. మాకంటే మాకు సంగీత పరిజ్ఞానం లేకున్నా కూడా సో మమ్మల్ని చాలా బాగా భరించింది. సో థ్యాంక్ యూ చెల్లి. అది సో ఇంకా ఎందుకంటే మొత్తము మీరు హీరో మొత్తం ఎంత సాంగ్ అంతా షూట్ అంతా అయిపోయింది, మొత్తం మీ దగ్గరికి వచ్చిన తర్వాత స్టక్ అయిపోయి మొత్తం మీరు బయట తీసుకొచ్చేసారు. ఇంకెవరు కన్నా అన్నారు ఇందాక కూడా. ఓకే, సో లాస్ట్లో మీకు ఆకు పెట్టే ఐడియా ఎట్లా వచ్చింది? ఆకు అంటే యాక్చువల్గా ఇక్కడ వర్షం ఎఫెక్ట్ మిస్ అయింది. అక్కడ మేము ఆ షార్ట్ వర్షంలో తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే మీకు ఒక పాత సాంగ్ గుర్తొచ్చి ఉండాలి, ఒక మహానుభావుడి ఆకు చాటు కింద ఆ ఇన్స్పిరేషన్తో తీసుకున్నా షార్ట్. కాకపోతే అది స్టార్టింగ్ అనుకున్నా, యాక్చువల్గా స్టార్టింగ్ అనుకున్నా కానీ అది ఎండింగ్లో బాగా సెట్ అయింది. చాలా బాగా వచ్చింది. అది కూడా రాఘవేంద్రరావు గారి. అంటే అక్కడ వన్ అమ్మాయిని అంటే హనీ సారీ ఎవరైతే ఉన్నారో అమ్మాయిని కూడా మేము ఒక మంచి శారీ కూడా చూసారు మీరు, మహానటి శారీలో ఉంది. మహానటి అంటే పాత కాలంలో వచ్చిన ఫీల్ ను తీసుకొచ్చాం అనమాట. ఆ జడ వేసుకోవడము, ఆ శారీ కట్టుకునే విధానం అంతా కూడా గ్రీనిష్, టోటల్ గ్రీనిష్ బ్యాక్గ్రౌండ్. నడుచుకుంటూ వచ్చేది కూడా మొత్తం గ్రీన్ కలర్ లో ఉంది. చాలా బాగా నచ్చింది. చాలా చాలా యాక్చువల్ ప్యూర్ న్యాచురల్ అందరూ అనుకుంటారు సెట్టింగ్, న్యాచురల్ చాలా బాగుంది. వెళ్ళి వ్యూ చూస్తే అసలు చాలా బాగుంది. అసలు రామతి గారు కూడా. ఓకే, వీటన్నిటికంటే ముందు అంటే ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా చెల్లికి. ఎందుకంటే మా దేవుడిచ్చిన చెల్లి. దేవుడిచ్చిన చెల్లి ఏంటంటే ఒక మంచి మనసుతోని ముందు ముహూర్తం కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి ఆశీర్వదించింది. ఈ సాంగ్ ఇంత సక్సెస్ఫుల్ గా రావడానికి మెయిన్ పార్ట్ నేను ఎంత కష్టపడ్డానో నాకంటే డబుల్ తను కష్టపడ్డది. సాంగ్ పాడడమే కాకుండా కొరియోగ్రఫీ కూడా తనే చేసింది. అసలు యాక్చువల్గా నేను డైరెక్షన్ అని చెప్పుకోకూడదు, మెయిన్ డైరెక్షన్ కూడా కొరియోగ్రఫీ కూడా మొత్తం తనే చేసింది. నా పని ఏంటంటే కెమెరా టేక్, యాక్షన్, కట్. చాలా ఈజీ అయింది వర్క్ తను ఉండడం వల్ల. మా కోసం 2 రోజులు కష్టపడి ఆ బండలలో, బురదలో, నీళ్ళలో తిరిగి కష్టపడి ఉపవాసం ఉండి కూడా డ్రై ఫ్రూట్స్ తింటుంటూ మా కోసం మేమేమో నీళ్ళు తెప్పించుకొని అన్నం తెప్పించుకొని తింటే తను మాత్రం ఉపవాసం ఉండి కూడా మా కోసం చాలా కష్టపడ్డది. ఇప్పటి వరకు మా సొంత చెల్లెని కూడా నేను చెల్లని పిలవలేదు, పేరు పెట్టి పిలుస్తుంటే రాణి అని. కానీ తనని మాత్రం ఫస్ట్ టైం నా లైఫ్లో చెల్లెని ఒకళ్ళు పిలవడము దేవుడి చెల్లెని చెప్పుకోవాలి. ఇంకొకటి హీరోయిన్ హనీ సారీ గురించి చెప్పాలి. అమ్మాయి ఆల్రెడీ అందంగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఓకే, ఇంకా అందంగా చూపించడానికి ట్రై చేశాను, చూపించడానికి అనుకుంటున్నాను నేను. సో దానివల్ల కూడా అమ్మాయి వల్ల కూడా నాకు చాలా ఈజీ అయింది. బట్ ఈరోజు ఈ పేరు రావడానికి ఆ అమ్మాయి దాదాపు ఒక్కొక్క షాట్ 10 టేకులు చేసినా కానీ అలసిపోకుండా చాలా గ్రేస్గా సేమ్ ఎక్స్ప్రెషన్ విత్ ఇంప్రవైజేషన్ చాలా అంటే చాలా బాగా చేసింది. చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. సో వీళ్ళందరూ ఈ సక్సెస్ అనేది ఒక్కడిది కాదు, మా అందరి కష్టం. అది ఒప్పుకొని తీరాల్సింది నిజం. థ్యాంక్ యూ ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో మంచి సాంగ్తో అంటే ఇంకా ప్రోగ్రామ్ మరి ఉంది. ఇంకా మనతో పాటు మన రమేష్ గారు విలేజ్ వర్క్స్లో ఇంకా మంచి సాంగ్ అంటే మెయిల్ వర్షన్ వస్తుంది అని చెప్పేసి అన్నారు కాబట్టి సో వెయిట్ అనమాట. సో వెయిటింగ్ చేస్తుంటాము.
మంచి సాంగ్ అంటే ముందే ఒక రైతు సాంగ్ వస్తుంది, ఒక మంచి సింగరు, ఫేమ్ సింగరు, ఒక మంచి జీరా గొంతున్న సింగరు, మంచి ఫీల్ గుడ్ పాటలు పాడే సింగరు వస్తున్నాడు. ఇవాళ కన్ఫర్మ్ అయిపోయింది. మీరందరూ కూడా విలేజ్ ఫోక్స్లో మంచి మంచి సాంగ్స్ వింటారు, చూస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, అందరూ షేర్ చేయండి ఫస్ట్ అయితే సాంగ్కి. థ్యాంక్ యూ. అండ్ విలేజ్ ఫోక్స్లో ఇంకా మంచి మంచి స్టఫ్ ఉండబోతుందని చెప్పేసి సో 1 by 1 అంటే ఒక్కొక్క ఐడియాని మంచిగా రివీల్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ సాంగ్ విన్న తర్వాత ఆటోమేటిక్గా మెయిన్ వర్షన్ అని చెప్పి అనుకున్నారు, అండ్ రైట్ సాంగ్ అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి రివీల్ చేశారు. ఇంకొచ్చేసి మాట్లాడేస్తే మొత్తం చెప్పేస్తారు. ఏం లేదు, అన్ని చేస్తాం. అండ్ మీరు సినిమాటోగ్రఫీ స్టైల్లో మాత్రం బాగా చూపించారు అది. యాక్చువల్గా నేను వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని, కాకపోతే చాలా ప్యాషనేట్. సినిమాలన్నా, మూవీస్ అన్నా, సాంగ్స్ అన్నా చాలా పిచ్చి. నాకు ఏ కొద్దిగా టైం దొరికినా యూట్యూబ్ మొత్తం వీటిపైనే పెట్టేస్తాను, నా టైం అంతా వీటిపైనే పెట్టేస్తా. నా మెయిన్ టార్గెట్ ఏంటంటే దాదాపు ఇప్పటికీ కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి, చాలామంది సీనియర్స్ ఉన్నారు, చాలామంది ఫోక్ సాంగ్స్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా చేస్తున్నారు. మనం ఏం చేయగలుగుతాం వీళ్ళకంటే ఇంకా బెటర్గా ఏం చేయగలుగుతాం? ఆల్రెడీ 10,000 ఛానల్ ఉన్నాయేమో, తెలియదు, నెంబర్ తెలియదు. సో మనం అందరిలాగా చేస్తే మనది 10,000 ఒకటో ఛానల్ అవుతుంది. సో మనది 1,00,000 ఒకటో సాంగ్ అవుతుంది. అంతే తప్ప మనకి లక్షల్లో ఒక సాంగ్ కావాలని చెప్పి చాలా ఆలోచించి కష్టపడి ఆ ప్రాపర్టీస్ని డిజైన్ చేసి రకరకాలుగా ప్లాన్ చేశాను. సో సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీ. అండ్ మీరు ప్రూవ్ చేసుకున్నారు అనమాట. ఇంకా ముందు చాలా చేస్తాం. సో అన్ని చూసి సో నా టాలెంట్ అంటే ఒకటే సాంగ్ తోటి అదే అందరిలా కాకుండా సంథింగ్ స్పెషల్, ఇంకేదో ఉండాలి. అంత ఈజీగా అసలు సాటిస్ఫై అవ్వను నేను. షూటింగ్ విషయంలో కానీ, ఎడిటింగ్ విషయంలో కానీ, ఎక్కడైనా కానీ. సో ఎక్కువ టేక్లు తీసుకుంటాను, చాలా కష్టపెడతాను ఆర్టిస్ట్ని. తప్పకుండా, ఎందుకంటే మీరు అట్లా చేస్తేనే కన్ఫర్మ్ బయటకు వస్తే మీరు అనుకున్నది ఏదైతే ఫీల్ అనుకున్నది అదే ఫైనల్గా సాంగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, మంచి రెస్పాన్స్ ఉంది. కూడా మీరు థ్యాంక్ యూ ఎవరీవన్. కెమెరా అయితే ఒక్కంతో చూస్తుంది, మీరు 2 కళ్ళు ఇంకొక యాడ్ చేసి మరి మొత్తం యాడ్ చేశారు. సో ఇంకా మన రమేష్ గారు, మీరు ఇంకా అంటే కొంచెం మాట్లాడితే మీరు కొత్త ఇంకా స్పెషల్గా మా హీరో గురించి చెప్పాలి. యాక్చువల్గా సంపత్ శామ్, మేము ముందు లొకేషన్ చూడడానికి వెళ్ళాము. కంప్లీట్ వర్షంలో కూడా మాకు ఆ బండలలో దిప్పి చూపించి లొకేషన్స్ సెలెక్ట్ చేయించింది మాత్రం సంపత్ శామ్. నేను వెళ్ళలేని ప్లేస్లో కూడా తను వెళ్ళి మొబైల్లో ఫొటోస్ తీసి ఇదైతే బాగుంటుంది అని డిస్కస్ చేసి సో ఫైనల్లీ అవుట్పుట్ ఇలా తీసుకొచ్చాను. నాకు కూడా థ్యాంక్ యూ సంపత్ శామ్. స్పెషల్ గుర్తికి వచ్చి లైవ్ లో చూడండి. తప్పకుండా, అంటే నాకు ఆ ప్లేస్ అయితే నేను కూడా కొత్త వేసింది వీడికి. సో ఫొటోస్ పంపించి చూసి అది నచ్చితే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం సో థ్యాంక్ యూ యాక్చువల్లీ షారోన్. నెక్స్ట్ ఇప్పుడు మా శామ్ గురించి చెప్పింది, సాగర్ గురించి చెప్పింది, నరేష్ మన చెల్లె గురించి చెప్పింది, నరేష్ గురించి చెప్పింది. ఇంకొక స్పెషల్ గెస్ట్ గురించి మాట్లాడదు మన దీంట్లో. సో షీ యూస్ టు గెట్ సర్ప్రైజ్ కాల్, బట్ చేస్తున్నా కానీ షీ ఇస్ నాట్ ఆన్సరింగ్. Thanks to Kenneth, yeah. Kenneth, actually you are listening my voice and thank you very much. Actually మేము ఇవాళ ఇక్కడ ఉండడానికి కారణం నువ్వు. సో నువ్వు తొందరగా హెల్త్ చేసుకొని మళ్ళీ నేను ఎక్స్పెక్టేషన్కి వచ్చి కామరెడ్డిలో లైవ్ ఇస్తాను. సో అప్పుడు నువ్వే మళ్ళీ ఆర్చిగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మళ్ళీ ఈ తెలంగాణ ఎఫ్ఎం ద్వారా ప్రమోషన్ చేయించడానికి కారణం నువ్వు. సో తొందరగా క్యూర్ కావాలని దేవుని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్లో టీమ్ అంటాం కాకుండా విలేజ్ ఫోక్ టీమ్ ఎట్లా అనిపించింది మీకు ఈరోజు తెలంగాణ ఎఫ్ఎంలో? చాలా బాగా అనిపిస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ అంటే మీరు రిసీవింగ్ కానీ. అండ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ టు యూ. అది నాకు ఎందుకంటే కెనీత్ ఒక కాంటాక్ట్ నెంబర్ పంపించాడు. మామూలు ఎవరైనా ఏదైనా ఉంటే అంటే పేరు ఉంటుంది అయిపోతుంది పంపిస్తారు. బట్ నీది స్పెషల్గా కాంటాక్ట్ పంపించాడు అంటే హీరో షారో తెలంగాణ ఎఫ్ఎం అని చెప్పేసి పంపించాడు. సో వాట్ ఈస్ ద హీరో? మాకు రివీల్ కావాలి ఇప్పుడు. శ్రోతలందరూ వినాలి. శ్రోతలందరికీ అందరి తరపు నేను అడుగుతున్నాను.
కెనిత్ నేమ్ ఒకటి ముందు హీరో యాడ్ చేయడం. అంటే ఏదో ఒక స్పెషాలిటీ లేనిది అందులో డూయింగ్ అంటే ఇక్కడ చేస్తూ డీకేపీలో కూడా ఆర్చర్ చేస్తున్నాం. సో ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉండే ఉంటుంది నీలో. వాట్ ఈస్ దట్? అంటే నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. Yeah. రీసెంట్గా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. ఓ నైస్ నైస్ నైస్. అందుకా హీరో. యా. సో వ్యూవర్స్ వింటున్నారు కదా మన ఆర్జే షారున్ గానే కాకుండా ఆ హీరో కూడా చేసిన చాలా షార్ట్ ఫిల్మ్స్ లో. సో మీరందరూ ఎంకరేజ్ చేయండి. ఆర్జే షారున్ అర్జున్ షారున్ సారీ. సో షారున్ హీరో షారున్ ని మీరందరూ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మన విలేజ్ ఇప్పుడు వచ్చి నేను ఇంటర్వ్యూ చేశాను. లాస్ట్లో నాకు చేయాల్సింది. సో అది సో మేము ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నాం మీ అందరితో మమ్మల్ని షేర్ చేసుకోవడం. అంటే మీన్స్ మీ ద్వారా తెలంగాణ ఎఫ్ఎం ద్వారా మన తెలంగాణ ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరితో కూడా నేను ఈ మన విలేజ్ ఫోక్ స్ట్రీమ్ అంటే ఎదలోనే కాదు విలేజ్ ఫోక్ స్ట్రీమ్ ఇదంతా కూడా ఎదలో ఫోక్ స్ట్రీమే. ఎదలో ఫోక్ స్ట్రీమ్. సో ఎదలో ఫోక్ స్ట్రీమ్ ఇక్కడికి వచ్చేసి మా అందరి గురించి తెలుసుకొని శ్రోతలందరూ మమ్మల్ని ఎంతో భరించినందుకు అందరికీ ధన్యవాదాలు. సో హనీసార్య మిస్ అయిపోయింది ఇక్కడికి రావడం. హనీసార్య ఒక వస్తే మన టీం అంతా ఉండండి వాళ్ళు. సో స్పెషల్ థ్యాంక్స్ టు మన మానగుట్ట ప్రసాద్ అన్న అండ్ ఇంద్రజిత్ హనీ రాథోడ్ కూడా ఎందుకంటే రాలేదు. సో ఆమె కూడా థ్యాంక్స్. అనిల్ జీలా సిద్దిపేట వాసి. అనిల్ వింటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు ఎందుకంటే బికాస్ ఈస్ మై గుడ్ బ్రదర్. సో అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ షారున్, హీరో షారున్. సో వ్యూవర్స్ మీరు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు అందరూ కూడా హీరో షారున్ పిలవాలి. అలాగే ఇవాళ వి ఆర్ మిస్డ్ ఆర్జే వైష్ణవి హూ ఇస్ ఆర్జే వైష్ణవి. సిద్దిపేట పిల్ల ఆర్జే వైష్ణవి మిస్ అయిపోయాం. పాపం వాళ్ళ వదిన గారు ఇక్కడికి వచ్చారు వినిలా శివపురం. పాపం తను ఇంటర్వ్యూ చేయలేకపోయారు. సో వైష్ణవి ఐ థింక్ యు ఆర్ లిస్నింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాగేష్ గారు మీకు కూడా CEO ఆఫ్ తెలంగాణ ఐ థింక్. సో నగేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మాకు ఎంత మంచి కార్యక్రమం చేయించినందుకు ఆర్జే షారున్కి అండ్ బ్రదర్ అబ్దుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్దుల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ మై విలేజ్ ఫోక్స్ నుంచి అందరూ వచ్చి మాతో పాటు మంచి టైం ఇచ్చి మీరు అందరూ సూపర్ హిట్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ. మీ ద్వారా మా పాట ఇంకా చాలా బాగా ప్రచారం షేర్ అవుతుందని చెప్పేసి ఐ థింక్ ఐ హోప్ దట్ ఇండియాలో కాకుండా ఆన్లైన్లో ఉంది కూడా అదర్ కంట్రీస్ కూడా తప్పకుండా. సో అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ కామెంట్ మై సాంగ్ బికాస్ మీరందరూ ఎక్కడ ఉన్నారు. మీకు మంచి అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడే పిల్ల, తెలుగుదనం ఉట్టిపడే పాట, తెలుగుదనం ఉట్టిపడే రాఘవేంద్రరావు గారు లాంటి డిఓపి సూపర్ అట్లాంటి డిఓపి గారు తీసిన సాంగ్ మేము తీసుకొచ్చాము. సో అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి, లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్. సో విన్నారు కదా ఇప్పుడైతే మాతో పాటు విలేజ్ ఫోక్ వాళ్ళు చేసిన చిట్. సో ఎట్లాంటి చిట్స్ ఇంకా మరి వినాలని చెప్పేసి అంటే జస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిపోయి తెలంగాణ యాప్ మీరు డౌన్లోడ్ చేసినట్టు మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చేసే షోస్ అని వినచ్చు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. అండ్ ఇప్పుడైతే మీకోసం సూపర్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకోసం అయితే సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది ఎదలో ఎంజాయ్. So thank you very much Sharon. తెలంగాణ ఎఫ్ఎం మన గొంతు మన పాట అందరూ ఓపెన్ చేయాలి. ఏదో స్పెషల్ సర్ప్రైజ్ చేశారు సాయి. They did something. What is the మంచిది కాదు. Hey, before Thank you super. Thank you very much. బాగా డిజైన్ చేశారు. Hey, let's go. Very nice. Thank you very much. Thank you Sharon. మాకంటే బాగా Thank you very much. చాలా బాగుంది. And Karuna, thank you.
our new డిజైనర్. థ్యాంక్స్ నాగేష్ గారు, మాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చేసి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్